9వ కీర్తన 9వ కీర్తనలో 1-2 చరణాలు చదువుకున్నాం. బైబిల్ ఉన్నవారు లేఖనాన్ని తెరచి చూడాల్సిందిగా, చదవాల్సిందిగా మనమే చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 9వ కీర్తన 1-2 చరణాలు మ్యూట్ తీసుకుని చదవండి. నా పూర్ణ హృదయముతో హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా, నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. నీ నామమును కీర్తించెదను. నిన్న ఈ లేఖనం చిన్న ప్రార్థన చేద్దాం, చిన్న డివోషన్ చేద్దాం. దయగల మా తండ్రి, కరుణగల మా దేవ, విజ్ఞానామానికి స్తోత్రం. చదవబడిన ఈ కీర్తన భాగము నుండి మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినయులమై వేడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చదువుకున్న ఈ కీర్తనలో నుండి నిన్న తెలుగు టు తమిళ్లో చాలా చక్కటి విషయాలు ఈ భాగం నుండి మనం వినడానికి ప్రభు కృప చూపాడు. మళ్ళా ఇక్కడే చిన్న ధ్యానం, ఎందుకంటే మనం ఈరోజు జకరియా గ్రంథం 11వ అధ్యాయం చదవాలి, అక్కడ ధ్యానం చేయాలి. నేను బస్సులో ఉన్న కారణం చేత అది వీలు పట్టడం లేదు. అందుకని ఈ చిన్న ధ్యానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. నా పూర్ణ హృదయంతో నేను ప్రభువును స్తుతించెదను అని చెప్పాడు. నిజమే, మన ప్రభువును పూర్ణ హృదయముతో స్తుతించాలి. ఎందుకు పూర్ణ హృదయముతో ఆయనను స్తుతించాలి అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమని? ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. చూడండి, ఈయన ఒక్క అర్పణ చేత సదాకాలమునకు సంపూర్ణులనుగా చేశాడు. సంపూర్ణులుగా ఆయన చేశాడు గనుకనే మనము పూర్ణ హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సంపూర్ణులు అనగా వారు పరిపూర్ణులు అని అర్థం. ఆ మాటే చెప్పాడు మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరు వచనంలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆఖరు వచనంలో వ్రాయబడిన మాట ఏమన్నాడు అక్కడ? మీ పరలోకపు తండ్రి మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు. కనుక మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు మనలను పరిపూర్ణులుగా అనగా సంపూర్ణులుగా చేశాడు. ఎలా చేశాడు అనంటే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపి ఆయనను బలి చేసి ఒక్క బలి ద్వారా
అంటే ఆయన కూడా పాటలు పడి, శ్రమలు పడి, వధింపబడి, బలి అయిపోయి, ఆ బలి రక్తమును మనము కడుగబడటం ద్వారా ఆ ప్రియ ప్రభు మనలను సంపూర్ణనుగా చేశాడు సదాకాలమున. కనుక ఇప్పుడు మనము సంపూర్ణము గనుక మన ప్రభువు చెప్పినట్లు ఆయన పరిపూర్ణుడు, మీరు కూడా పరిపూర్ణులుగా ఉండేదరు అని చెప్పాడు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి ఈనాడు మనము సంపూర్ణం అయ్యాం. ఎంతకాలానికి? సదాకాలానికి. అందుకే హెబ్రీ పత్రిక అంటాడు, పూర్వమన్న ప్రధాన యాజకులు దేనికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేకపోయారో దానికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయడానికి మార్పు కలిగిన ప్రధాన యాజకుడుగా వచ్చాడు అని చాలా వివరంగా వ్రాయబడింది. హెబ్రీ పత్రిక 7:26లో ఆయన ఎవరో చెప్పాడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఫుట్నోట్లో ఏమన్నదంటే మనకు తగిన వాడు అని వ్రాయబడింది. చూసారా, మనము సంపూర్ణం కావడం కొరకు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు మన కొరకు బలి అవటానికి వచ్చాడు. ఇది వరకు ఏటేటికి మాటి మాటికి బలి అర్పించాల్సి వచ్చేది. తమ పాపముల కొరకు, ప్రజల అజ్ఞాన కృతముల కొరకు రక్తమును చిందించాల్సి వచ్చేది. అది తనది కాని రక్తం, గొర్రెపిల్ల రక్తం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మన నిమిత్తమై తన రక్తాన్ని స్వయంగా ధారపోశాడు. అలా ధారపోయటం మూలాన ఆయన రక్తములో కడుగబడిన మనము పరిశుద్ధులం కావడానికి ప్రభు కృప చూపాడు. నిజంగా ఆయన చేసిన పుణ్యకార్యం ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. కనుక ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణత కలిగిన వారుగా మనము ఉండాలి. పరిపూర్ణం కావటం అంటే మనము దేవ స్వభావములోనికి రావటం. పరిపూర్ణం కావడం అంటే మనము దేవ స్వభావంలోనికి రావాలి. దేవ స్వభావంలోనికి రావాలంటే దేవుని పోలికలోనికి మనం మార్చబడాలి. దేవ స్వభావంలోనికి రావడానికి దేవుడు మనకేమిచ్చాడు? ఏమిచ్చాడో పేతురు భక్తుడు చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనదియునైన స్వాస్థ్యము మనకి కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేశాను. రైట్. ఇక్కడ ఆయన మనకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏమంటే అక్షయమైనది, కనుక ఆయన మృతులలో నుండి తిరిగి లేచి మనకు ఏమైనది, నిర్మలమైనది, వాడబారన వలనంటే ఇప్పుడు మనము దేవ స్వభావంలోనికి రావాలి. ఇప్పుడు పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ పత్రిక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన
లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించను. ఇక్కడ మనము ఆలోచన చేస్తే ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చాడు. ఎందుకు? ఈ లోకమందున్న దురాశను, భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావములోనికి పాలివారు కాగలుగునట్లు. మరి అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదైన శ్వాసాన్ని మనం సొంతం చేసుకోవాలంటే మనము దేవ స్వభావాన్ని కలిగిన వారంగా ఉండాలి. దేవ స్వభావాన్ని కలిగిన వారంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అమూల్యమైన అత్యధికములను వాగ్దానాలను పొందుకోవాలి. అవి కూడా ఎందుకు ఇచ్చాడు? లోకములో ఉన్న దురాశను, భ్రష్టత్వమును తప్పించుకొని. దేవుడు వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో వీటి కొరకు మీరు ఆశపడి, మీరు శోధించబడి టెంప్ట్ అయ్యారనుకోండి, రేపు అవి దొరకవు అని చెప్పి మనకు ఈ లోకములో ఉన్న దురాశను, భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావములో పాలివార అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలను దేవుడు ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప సంగతి అండి. అందుకే పురిలారా, ఈ లోకంలో ఎన్నో ఆశలు, ఎన్నో భ్రమలు, ఎన్నో రకరకాల పరిస్థితులు మన జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎన్ని ఎదురైనా కూడా మనం వాటికి లొంగిపోకూడదు. ఇశ్రాయేలీలు అలాగూ లొంగిపోయి పాలు తేనెలు ప్రవహించు దేశమైన కనానుకు చేరలేకపోయారు. అరణ్యంలో ఆకులా రాలిపోయారు. మనం అలా కాకుండా దురాశను తప్పించుకోవాలి. లోకములో ఉన్న దురాశ, భ్రష్టత్వమును తప్పించుకొని దేవ స్వభావములో మనం పాలివారం అయితే మనము నిత్యత్వంలో ప్రవేశిస్తాం. అలాగున ప్రతి ఒక్కరూ నిత్యత్వములో ప్రవేశించగలుగునట్లు ఇక్కడ మనము సంపూర్ణంగా, పరిపూర్ణంగా ఉండాలి. ప్రభు అలా మారుస్తానన్నాడు. అలాగూ ఆయన మీద గురి కలిగి మన జీవితాన్ని చక్కగా మార్చుకొని ఆయనకు ఎంతో మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభు అయిన చేస్తున్నారు. మరి పరిపూర్ణంగా మార్చబడుట కొరకైన ప్రయత్నాలు చేస్తున్నారా? సదాకాలమునకు సంపూర్ణంగా ఉండాలని కదా ఆయన బలి అర్పించింది. ఆ బలిని మనం అర్థం చేసుకొని ప్రభువుకి ఎంతో మహిమకరంగా ఉందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తర్వాత మీరు కూడా ప్రార్థనలో గడిపే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుంటున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆశీర్వైన మా దేవ, ఈ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ఉన్నతమైన దేవుడు, ప్రభావము గల దేవుడు, సాటి లేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవు. నీవు ఇక్కడ వెళ్ళి ఆ ప్రభువా, పూర్ణ హృదయముతో మిమ్మల్ని మేము స్తుతించడానికి గల కారణం తేటగా మేము విన్నాం. మమ్మల్ని సదాకాలమునకు సంపూర్ణంగా సిద్ధపరిచారు. అందును బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. ఏ యోగ్యత లేని మాకు ఇంటి ధన్యత ఇచ్చారు. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను ఇచ్చారు. మా ప్రభువా, దేవ స్వభావములో పాలివారు కలుగునట్లుగా మీరు కృప చూపారు. అందుకై స్తోత్రం. చేరువచ్చిన ప్రతి బిడ్డ మీకెంతో మహిమకరంగా జీవించుటకు దినదినము అనుదినము సిద్ధపరచుమని తోడై ఉంటారని, ఈ అననుకూల పరిస్థితిలో కూడా ప్రకటించే భాగ్యం, మీ వాక్యము చేత ఆదరించబడే భాగ్యం, మీలో ఆనందించే భాగ్యం, నిరీక్షణ కలిగి ఉండే భాగ్యం, నిత్యత్వంలో ప్రవేశిస్తామనే నమ్మకత్వం, ఇవన్నీ మీరు మాకు ఈ ఉదయకాలముని అనుగ్రహింపజేసినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ చిన్న డివోషన్లు
మీ సాయం మాకు ఇచ్చినందుకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ప్రార్థనలో గడపాలని ఆలోచన కలిగి ఉండగా అలాగూ మమ్మందరినీ చక్కగా నడిపించమని వేడుకుంటూ ఆ ప్రాణనాథుడు ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు మూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.